థియరీ వేరు, ప్రాక్టికల్ వేరు. రసాయనాల గురించి, కెమికల్స్ గురించి కెమిస్ట్రీలో మనం చదువుతాం. సల్ఫ్యూరిక్ యాసిడ్ చాలా ప్రమాదకరమైన యాసిడ్, జాగ్రత్తగా ఉండవలను అని చెప్తాడు ఆయన. మనం చదువుతాం. అసలు దాని పవర్ ఏంటో తెలియాలంటే ల్యాబ్కి వెళ్ళి సల్ఫ్యూరిక్ యాసిడ్ కొంచెం మీద వేసుకున్నాం అనుకోండి, అప్పుడు తెలిసి దాని పవర్ ఏంటో. ప్రాక్టికల్గా విశ్వాసాన్ని రుజువుపరచడం, విశ్వాసంతో మాట్లాడడం. ఏదైనా శ్రమ వచ్చినప్పుడు, ఏదైనా కష్టం వచ్చినప్పుడు, నష్టం వచ్చినప్పుడు, ప్రజలు నిందిస్తున్నప్పుడు, అవమానిస్తున్నప్పుడు, నిన్ను తక్కువ చేసి మాట్లాడుతున్నప్పుడు నీ విశ్వాస స్థాయి ఏంటో అక్కడ బయటపడుతుంది. అన్నీ బాగున్నప్పుడు కాదు, అన్నీ చక్కగా ఉన్నప్పుడు కాదు. నువ్వు ఎంత విశ్వాసంతో ఉన్నావో బయటపడేది ఏదైనా వచ్చినప్పుడే కదా నీ మాటల్లో నీ విశ్వాసం ఎంతో బయటకు వచ్చేది. చాలామంది క్రైస్తవుల యొక్క జీవిత విధానం ఎలా ఉందంటే, అన్నీ బాగున్నంతసేపు గాడ్ ఈజ్ గుడ్ ఆల్ ద టైమ్ అంటారు, కానీ ఏదైనా అవగానే దేవుడు నన్ను మర్చిపోయాడు